ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలు ఎవరో సాధారణంగా చెప్పిన మాటలు కాదు. యోహాను బాప్తిస్మం ఇచ్చేవాడు యోదాయ అరణ్యంలో ప్రకటించిన దేవుని సందేశం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం ఇలా చెబుతోంది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదాయ అరణ్యములో ప్రకటించుచుండెను. మన జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. కొన్నిసార్లు మన మాటలతో, మన ఆలోచనలతో, మన పనులతో ఇతరులను బాధ పెడుతుంటాం. కానీ దేవుడు మనలను శిక్షించడానికి మాత్రమే ఎదురు చూస్తున్నవాడు కాదు. మనము మన తప్పులను గుర్తించి నిజమైన మారు మనస్సుతో ఆయన వైపు తిరిగి రావాలని కోరుకుంటున్నాడు. మారు మనస్సు అంటే కేవలం నేను తప్పు చేశాను అని చెప్పడం కాదు. తప్పు మార్గాన్ని వదిలి దేవుని వైపు తిరిగి మంచి మార్గంలో నడవడం. ఈ రోజు మనకు కూడా అదే పిలుపు వస్తుంది. మారు మనస్సు పొందండి, దేవుని వైపు తిరిగి రండి. మనకు రేపు ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి దేవుని కోసం రేపటికి వాయిదా వేయకుండా ఈ రోజే మన హృదయాన్ని ఆయనకు సమర్పిద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.